తర్వాత స్పీచ్ల పోటీ పోటాపోటీగా నడుస్తుంది కార్యక్రమం. ఎవరు తగ్గుతలేరు, మన ముందున్న వీళ్ళు కూడా తగ్గుతలేరు. అమ్మ లోపల బయట ఉన్న వాళ్ళంతా లోపలికి రావాలా మిత్రులారా. ఇంకా లాస్ట్ అంకంకి వచ్చింది, అయిపోతుంది గడవ. మిత్రులారా, మొత్తానికి ఒక చుండూరే కాదు, ఈ దళిత పీడిత కులాలకు సంబంధించిన ఎన్నో సమస్యల పట్ల ఒక పౌర సమాజం స్పందిస్తుంది. స్పందించాల్సినంత స్పందించడం లేదనేటువంటి విమర్శ అయితే ఉంది. అట్లనే మేధావి సెక్షన్ కూడా ఆ కోవలోనే ఉంటుంది. మేధావులు అంటే చాలా అందరూ అన్ని విషయాల్లో అన్నిటితో స్పందించాలి వాళ్ళు. అట్లాంటి మేధావి సెక్షన్లో ప్రొఫెసర్స్, బుద్ధిజీవులు చాలామంది ఉన్నారు. వాళ్ళు మిగతా విషయాల్లో స్పందిస్తున్నారు. సమాజం పట్ల ఏదైతే ఉందో ఆ సమాజం పట్ల చాలా రకాల సమస్యలు కొనసాగుతున్నాయి సమాజంలో. ఆ సమాజంలో చాలా రకాల సమస్యల పట్ల చాలా మంది స్పందిస్తున్నారు. ఆ స్పందనలు కూడా అవి అభ్యుదయకరమైన స్పందనలు, దాన్ని తీసుకోవాలి. అదేవిధంగా అక్కడికి సంబంధించిన కులాలకు సంబంధించి అక్కడికి దళిత పీడిత కులాలకు సంబంధించిన సమస్యల పట్ల స్పందించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అట్లా స్పందిస్తున్నటువంటి ప్రొఫెసర్లలో లక్ష్మీనారాయణ సార్ ముందున్నాడు. సారు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఈ సమస్యకు సంబంధించింది చాలా బాధ్యతగా వస్తున్నాడు. ఇంకా మనకి మిగతా ఇక్కడ ఉన్న దాంట్లో చాలా మంది కొంతమంది ప్రొఫెసర్లు కూడా మన సభలో ఉన్నారు. వాళ్ళు కూడా సభికులుగా ప్రేక్షకులుగా ఉంటూ కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. అలాంటి ఇప్పుడు లక్ష్మీనారాయణ సార్ని మొత్తం ఈ విషయానికి సంబంధించిన ఒక సామాజిక ఆర్థిక రాజకీయ పరిణామాల్లో భాగంగా సారు మాట్లాడవలసిందిగా సార్ని కోరుతున్నాం. ప్రియమైన అధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రభాకర్ గారు, రఘునాథ్ గారు, మరియు పత్రి జయక్క గారు, మరియు రాజు గారు అనుకుంటా, మరియు నాతోటి మిత్రులారా, నిజంగానే పౌర సమాజం స్పందించిన తీరు ఈ తీర్పులో చాలా తక్కువనే చెప్పాలి. అసలు ఈ చుండూరు తీర్పు గురించి ఒక సభ జరుగుతుందంటే రఘునాథ్ గారు ఇప్పుడు చెప్పారు, ఈ హాళ్ళు నిండి ఓవర్ఫ్లో కావాల్సిన అవసరం ఉంది. అనగారిన వర్గాల పట్ల, దళితుల పట్ల ఇంత అన్యాయం జరుగుతుంటే అందరూ దానికి విప్లవకారులే కావాల్సిన అవసరం లేదు. మామూలు ప్రజాస్వామిక బూర్జ్వా ప్రజాస్వామిక మేధావులు కూడా ఇటువంటి దాన్ని సపోర్ట్ చేయవలసి ఉండే, కానీ ఆ సపోర్ట్ రావట్లేదు. ఈ పరిస్థితిని తప్పకుండా మార్చుకోవాలి, మనమే మార్చుకోవాలి. ఇంకెవరో దీన్ని మార్చలేరు. ఎందుకంటే కుల వ్యవస్థకున్న బలం చాలా పెద్దది, మనం అనుకున్న దానికన్నా చాలా పెద్దది. అందుకోసమే నేను అప్పుడప్పుడు మా యూనివర్సిటీలో మాట్లాడినప్పుడు అంటున్నాను, కుల నిర్మూలన దృక్పథం లేని మేధావి ప్రజా మేధావి కాలేదు. అసాధ్యమైన విషయం అది, ఈ దేశంలో అసాధ్యమైన విషయం అది. అలాగే కుల నిర్మూలన దృక్పథం లేని సంఘం ప్రజాస్వామిక సంఘం కాలేదు ఈ దేశంలో. ప్రజాస్వామ్యం అంటేనే కుల నిర్మూలన ఒక మొదటి ఎజెండాగా ఉండాలి. దాదాపు చాలా సంఘాలలో ఇంకా అది పూర్తి అవగాహనతో రాకపోవడం వలనే
పౌర సమాజం స్పందన ఇంత తక్కువగా ఉంది. సో నేను ఒక 2-3 విషయాలు నా వ్యక్తిగత అభిప్రాయాలు మీ ముందుంచి ఆ చర్చ కోసమే చుండూరు కోర్టు తీర్పుకు సంబంధించి ఇప్పటిదాకా విన్నారు మీరు. ఈ తీర్పు వచ్చిన రోజు నిజంగానే ఒక చీకటి దినం అనుకోవాలి. ఎందుకు ఇంత చీకటి దినం అంటే, వ్యక్తులు చనిపోయారు, చంపిన వాళ్ళు ఎవరో తెలియదు. చంపిన వాళ్ళు తెలియకపోవడమే కాకుండా అందరూ నిర్దోషులే. అందుకే టైటిల్ సరిగ్గా హంతకులు ఎవరు అనే ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది. అయితే ఈ తీర్పు ఇచ్చిన, ఇంతవరకు చెప్పారు, నరసింహారెడ్డి అనే వాడు ఈ తీర్పు ఇచ్చి ఏమంటాడంటే, చుండూరులో వీటి గురించి మీరు సక్సెస్ అయిందని సభలు పెట్టుకోకూడదు, మూడు నెలల దాకా మీరు సభలు పెట్టుకోకూడదు, ప్రశాంతంగా ఉండండి అని చివరి, నేను పూర్తిగా చదవలేదు జడ్జిమెంటు, చివరిలో రాశారు. అందులోనే అర్థమవుతుంది ఆయన ఎంత అన్యాయమైన తీర్పు ఇచ్చాడో. ఈ అన్యాయమైన తీర్పుకు తప్పకుండా స్పందన ఉంటుంది. సంతోషపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి సంతోషపడకండి, 3 నెలలు ఆగండి, పర్వాలేదు, తర్వాత మీరు ఎలా సంతోషం అనేదే కానీ ఇలా చెప్పి దాన్ని ముగించాడు. మిత్రులారా, దళితులపై ఎక్కడ దాడులు జరిగినా కూడా పైకి కనిపించే కారణాలు సూపర్ఫిషియల్ రీజన్స్. ఇఫ్లో సంబంధించిన విషయంలో కూడా అద్దం బదులు కొడితే మేము రస్టికేట్ చేశామన్నారట. అద్దం బదులు కొడితే రస్టికేట్ చేస్తారు ఎవరైనా? వాళ్ళు విద్యార్థులు పాపం ఇది కూడా అన్నారు, మేము ఒకవేళ పగల కొడితే దానికి ఎంత ఖరీదో చెల్లిస్తామని. అయినా కూడా వింటలేరు. అంటే అసలు సమస్య అద్దం బదులు కొట్టడం కాదు. ఆ విద్యార్థులు కొన్ని మౌలికమైన ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్ళు ఏ వర్గాల నుంచి, ఏ కులాల నుంచి వచ్చారో, ఆ కులాల మీద ఏ దాడులైతే జరుగుతున్నాయో వాటికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు, పోరాటం కోసం వస్తున్నారు. అది అసలైన రీజన్. దాన్ని వాళ్ళు చెప్పట్లేదు. వీసీ దగ్గర, ఇది వీసీ దగ్గర లేదు, ఎక్కడి నుంచో వస్తుంది, పైనుంచి వస్తుంది. తర్వాత మొన్న వచ్చి చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు వచ్చి మేము మాట్లాడతాం, మేము పై అధికారులతో మాట్లాడతాం, మంచిదే, మాట్లాడి సాల్వ్ అయితే మంచిదే. అలాగే ఈ చుండూరులో జరిగింది ఏదో కాలు దాకిందనో లేకపోతే ఇంకేదో అనేది కాదు. అక్కడ ఇప్పటివరకే మన మోజెస్ గారు చెప్పారు, చదువుకున్నాం. ఈ దేశంలో చదువుకోవడం తప్పే, డిగ్రీలు చదువుకోవడం తప్పే, ఏసీ కాలేజీలో చదువుకోవడం తప్పే, చదువుకున్నాక ఒక ఉద్యోగం చేయడం కూడా తప్పే కాదు, అది నేరం. అక్కడ చదువుకున్నారు కాబట్టి, డిగ్రీలు చేశారు కాబట్టి, ఏసీ కాలేజీకి వెళ్ళారు కాబట్టి, నాగార్జున యూనివర్సిటీ దాకా వెళ్ళారు కాబట్టి ఇది కుల వ్యవస్థకు పడలేదు. అందుకోసమే ఎక్కడో ఒక దగ్గర దీన్ని ఆపాలి. ఈ కుల వ్యవస్థను రక్షించుకోవాలి అనే ఒక బలమైన సామాజిక సాంస్కృతిక ఒక వ్యవస్థ, కుల వ్యవస్థ ఉన్నది. ఈ కుల వ్యవస్థ గురించి ఓనమాలు తెలియని వాడు జడ్జి అవడానికి అర్హత ఉంటుందా అనేది నా ప్రశ్న. ఈ దేశంలో ఈ సమాజాన్ని, అందుకే అంటున్నా, ఈ జడ్జిలకి కనీసం సామాజిక శాస్త్రాలు చెప్పాలి, వాళ్ళ క్లాసులు తీసుకోవాలి. సామాజిక శాస్త్రాలు అంటే ఏంటో, ఈ సొసైటీ అంటే ఏందో, సోషల్ ఫార్మేషన్ అంటే ఏందో, కుల వ్యవస్థ గురించి అవగాహన లేని వాళ్ళు ఇవాళ జడ్జిలు అవ్వడం. నేను పూర్తిగా చదవలేదు కానీ ఆ జడ్జిమెంట్లో ఒక 2-3 లైన్లే చూసినప్పుడు, చుండూరు అనేది ఒక వ్యవసాయక గ్రామం. ఆ గ్రామంలో భూములు దే ఆర్ హెల్డ్ బై సమ్, అండ్
ది లేబరర్స్ ఆర్ ఫ్రమ్ ది షెడ్యూల్డ్ కాస్ట్ అనే ఒక సెంటెన్స్ ఉంది. ఎవరు ఈ సమ్? నరసింహారెడ్డికి తెలియదా? తెలుసు, కానీ చెప్పడు. ఎందుకు? కులతత్వం. ఇంతకన్నా కులతత్వం లేదు, ఇదే కులతత్వం. మామూలుగా ఏ గ్రామానికి అయినా కూడా భూములు ఎవరి చేతిలో ఉంటాయని అడుగుతాం మనం ఫస్ట్లో. తెలంగాణకు పోతే రెడ్ల చేతులు అంటున్నారు, రాయలసీమ పోతే రెడ్ల చేతులు అంటున్నారు, కోస్తా జిల్లా పోతే కమ్మల చేతులు అంటారు, ఇంకా లేకపోతే రెడ్డిల చేతులు అంటారు, లక్ష్మీపేటకు పోతే కాపుల చేతిలో ఉన్నాయని అంటారు. ఇది సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడ్రస్ చేయకుండా దాన్ని మరుగున పడేసి ఈ జడ్జిమెంట్ రాశాడు మన రఘునాథ్ గారు చెప్పారు. అయితే ఈ కుల వ్యవస్థ గురించి ఒకటి రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. అన్ని సమాజాలలాగే భారత సమాజం కులాలుగా విభజింపబడిన సమాజం. ఈ కులాలుగా విభజించబడిన సమాజము అనేది ఇది రైటా రాంగా, నేను ఒప్పుకుంటున్నానా లేదా, ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ దాట్. ఇట్స్ ఆబ్జెక్టివ్ రియాలిటీ. If you agree, you agree. If you don't agree, don't agree. That is a different thing. But it is an objective reality which is independent of your will. నీ చైతన్యంతోని, నీ కోరికతోని, నీ అగ్రిమెంట్తో సంబంధం లేని విషయం ఇది. ఈ కులాలుగా విభజింపబడిన సమాజం ఎట్లా విభజించారు అని అంటే, ఎందుకంటే ఈ దాడులకు అన్ని జరగటానికి కారణము విభజన. మామూలు విభజించి పాలించే విధానమే కాదు ఇది. ఒక సంక్లిష్టమైన విభజనను తయారు చేసి పెట్టారు. ఆ సంక్లిష్టమైన విభజన, అందుకే అంబేద్కర్ లేవనెత్తాడు ఆ ప్రశ్న, ఏంటి కుల సమాజం, ఏంటి భారత సమాజం అన్నప్పుడు కుల వ్యవస్థ గురించి మాట్లాడుతూ, ఇక్కడ కులం అనేది ఇట్స్ నాట్ జస్ట్ డివిజన్ ఆఫ్ లేబర్. మామూలుగా పాశ్చాత్య దేశాలలో కుల విభజన, శ్రమ విభజన ఉంది. చాలా మంది కాస్ట్ అనేది శ్రమ విభజన అన్నప్పుడు అంబేద్కర్ మాట్లాడుతూ, కాస్ట్ ఈజ్ నాట్ జస్ట్ డివిజన్ ఆఫ్ లేబర్ బట్ డివిజన్ ఆఫ్ లేబరర్స్. ఈ డివిజన్ ఆఫ్ లేబరర్స్ అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇంకా రాసుకుంటూ పోతూ, ఎనీ సివిలైజ్డ్ సొసైటీ డెఫినెట్లీ రిక్వైర్స్ ది డివిజన్ ఆఫ్ లేబర్. తప్పకుండా శ్రమ విభజన అనేది అవసరమే, ప్రతి సమాజానికి అవసరమే. కానీ ఈ శ్రమ విభజన, శ్రామికుల విభజన అనేది దారి తీయటానికి ఓన్లీ ఇండియాలోనే జరిగింది, ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. ఆ డివిజన్ ఆఫ్ లేబరర్స్ కూడా ఎట్లా చేశారు అని అంటే, వన్ ఈజ్ పుట్ ఆన్ ది అదర్. ఒక నిచ్చెన మెట్లుగా ఒకదాని తర్వాత ఒకటి, అంటే శ్రామికులను ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థగా తయారు చేశారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఇది అంతటి దుర్మార్గమైన వ్యవస్థ ఈ భారతదేశంలో ఉంది అని నొక్కి చెప్పాడు. అయితే ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో డివిజన్ అనేది కంపల్సరీ ఉంటుంది. అందుకే గ్రామాలలో డివిజన్స్, కులాల వారీగా డివిజన్. ఆడికి మాల పాటలో అన్నట్టు అది మన్నెపొల్లవాడ, ఇది రెడ్డొల్లవాడ, ఇట్లా చెప్పుకుంటాం. అప్పుడప్పుడు మనం ఇంటికి పోయినప్పుడు కూడా ఎవరి కొడుకు నువ్వు అని అడుగుతారు. ఓహో పలాని మాదిగా వెంకయ్య కొడుక, లేదా పలాని మన్నెపొల్ల వెంకయ్య కొడుక. అది అంతటి భావజాలం. అంటే ఇంత దాకా మనం వచ్చినాక కూడా మళ్ళా వెనక్కు పోయినప్పుడు ఈ భావజాలం అనేది ఉంది. అందుకోసమే ఇటువంటి సొసైటీలో సహజమైన హక్కులు ఉండవు అని అంబేద్కర్ వాదించాడు. కెనాట్ బి, కెనాట్ హ్యావ్ న్యాచురల్ రైట్స్ ఇన్ దిస్ కంట్రీ. ఏముంటాయి మన అంటే వర్ణాశ్రమ ధర్మాలు ఉంటాయి. ఇక్కడ సహజ హక్కులు ఉండవు. ఇవి ఈ వర్ణాశ్రమ ధర్మాలు పుట్టుకతోనే నువ్వు ఏం చేయాలో చెప్తాయి. పుట్టిన ప్రతి మనిషికి సహజ హక్కులు ఉంటున్నాయని పాశ్చాత్య దేశాలలో, ప్రజాస్వామ్య దేశాలలో అది ఉన్నది, అదొక విలువ. కానీ భారతదేశానికి వచ్చినప్పుడు మనిషిగా పుట్టడు. భారతదేశంలో మనుషులుగా పుట్టరు. బ్రాహ్మణుడిగా పుడతాడు, శూద్రుడిగా పుడతాడు, రెడ్డిగా పుడతాడు, కమ్మగా పుడతాడు. అయితే ఈ రెడ్డి కమ్మలు లేకపోతే శూద్రుడు ఏం చేయాలా? వాళ్ళకు ముందే రాసి ఉంటే ఏం చేయాలనో, ఓ ఈ కుల వృత్తి చెయ్యి, నువ్వు ఇది నువ్వు చదువుకోకూడదు, నీకు భూమి ఉండకూడదు, నువ్వు కూలి చేయాలి, అంతే.
కూలి చేస్తేనే ఇదే వర్ణాశ్రమ ధర్మం. ఈ ధర్మాన్నే ఈ దేశంలో ఉండే, అందుకే ఎవరు అన్నట్టు భగవద్గీతలో గుణకర్మలను బట్టి నేను కులాలుగా విభజించానని అదే పెద్ద గొప్ప పని చేసినట్టు భగవద్గీతలో చెప్పుకుంటున్నారు. అంటే ఈ కులంలో పుట్టావు కాబట్టి నువ్వు ఈ పనే చేయాలి, అత్యంత మలినమైన నీచమైన అంటే హిందూయిజం నీచంగా పరిగణించిన పనులు మీరు చెయ్యాలి అని, అది ఒక భావజాలం. ఈ భావజాలము అంత ఈజీగా పోదు ప్రతి వాళ్ళ మైండ్లో. ఇప్పుడు మన రఘునాథ్ చెప్పిన మల్లయ్య కూడా పోలీసు కావాలన్నా, సెక్యూరిటీ కావాలన్నా, ఇద్దరు గార్డ్స్ కావాలన్నా ఆయనకి, అంటే మల్లయ్య అనేవారికే ఓహో వీడు ఎమ్మెల్యే కాదు కదా, లేకపోతే ఒక రెడ్డి భూస్వామి కాదు కదా, ఆయనకి ఎందుకు సెక్యూరిటీ అంటే ఎక్కడో ఒక దగ్గర ఇమీడియట్గానే ఒక భావజాలం అనేది తెలియకుండానే వస్తుంది. అందులో భాగంగానే ఈ మొత్తం పురాణాలు, కథలు, మనకు చిన్న చిన్న పిల్లలకి ముసలమ్మలు చెప్పే కథలు కూడా ఈ భావజాలాన్నే ప్రచారం చేస్తున్నాయి ఇప్పటికీ. అందుకోసమే ఆ కుల వ్యవస్థ అంత బలంగా వెల్లూరిపోయింది. అందుకోసమే దీనికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఒక రకంగా ఏంటంటే సాంస్కృతిక సైద్ధాంతిక రంగంలో ఒక పెద్ద విప్లవం జరగాలి. అంటే ఆలోచన విధానంలో, ఆచరణలో చాలామంది ఆలోచనలు బాగానే ఉంటాయి అప్పుడప్పుడు, కానీ ఆచరణకు పోతే కమ్యూనిస్టు నేను అని వస్తారు, ఇంటికి పోతే ప్రైవేట్ ప్రాపర్టీ. సార్ విప్లవం వచ్చినప్పుడు నేను ఇస్తానులే అంటే విప్లవం వచ్చేదాకా ఆయన ప్రాపర్టీ ఆయనకు ఉంటుంది, ఆయన దోపిడీ చేస్తాడు. అలాగే ఇవాళ అంబేద్కరైట్లు కూడా చాలామంది అంబేద్కర్ గురించి మొత్తం అన్ని వాల్యూమ్స్ చదివి లెక్చర్లు ఇచ్చి చివరికి గృహప్రవేశానికి బ్రాహ్మణే రావాలి. ఎందుకంటే నమ్మకం లేదు, వేరే అడిగాను పంబరోళ్ళు వస్తే సరిపోదు, కానీ మా వరంగల్ దిక్కు అప్పుడప్పుడు పంబరోళ్ళు వాళ్ళు కూడా ప్రీస్ట్లే, లేదు బ్రాహ్మణే రావాలి. అంటే భావజాలం ఎంత బలంగా నాటుకపోయిందండి. ఇవాళ అంబేద్కరిస్టులు అని చెప్పుకునే వాళ్ళలో కూడా ఇటువంటి భావజాలాన్ని ఫైట్ చేయకుండా చుండూరులు ఆగవు. చుండూరులు, కారం చెడులు ఇవన్నీ ఓన్లీ ఏమంటారు వాటిని ఒక సింబల్స్ ఆఫ్ దిస్ డీప్ ఐడియాలజికల్ అపరాటస్. అయితే ఇంకొక కారణం ఈ దాడులు జరగటానికి ఇది కుల వ్యవస్థ, భావజాలము, హిందూయిజము, ఇక్కడ ఉండే చాతుర్వర్ణ వ్యవస్థ. ఇది ఒక బలమైన భావజాలమే కాదు, ఇన్స్టిట్యూషనలైజ్ భావజాలం. ఇన్స్టిట్యూషన్ అంటే చాలా బలంగా ఉంటుంది. ఒక భావజాలం అంటే కొంత ఫైట్ చేయొచ్చు, కానీ అది ఇన్స్టిట్యూషనలైజ్ అయినప్పుడు వెరీ డిఫికల్ట్ టు ఫైట్. ఇట్ ఈస్ మోర్ దాన్ ఒక ఫైటింగ్ ప్రాపర్టీగా అంత బలం ఉంటుంది దీనికి. కాబట్టి ఇటువంటి ఇన్స్టిట్యూషనల్ కాస్ట్ స్ట్రక్చర్స్తో పాటు ఇంకొకటి ఏంటంటే దానికి అందుకే ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో పైకెక్కిన కొద్దీ ఎక్కువ అధికారం, ఎక్కువ ఆస్తి, ఎక్కువ విద్య, ఎక్కువ పరపతి అన్నీ ఎక్కువే. కిందికి వచ్చే కొద్దీ అన్నీ తక్కువే. అయితే కిందవాడు ఆ మెట్లకి పైకి పోవటానికి లేదు, పైకి వాడు కిందికి రావడానికి లేదు. అందుకోసమే ఈ అగ్రవర్ణాలు ఎందుకు చేస్తున్నాయి దాడులు అని ఈ భావజాలంతో పాటు, ఈ ఇన్స్టిట్యూషనలైజ్డ్ భావజాలంతో పాటు డెఫినెట్గా వాళ్లకు ఆస్తులు కూడా ఉన్నాయి. ఆస్తులు లేకుండా చేయడం కూడా కొంత ప్రాబ్లం. అందుకోసమే చుండూరులో ఇప్పటికీ రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారము 5% మంది 50% భూములు కలిగి ఉన్నారట. ఇప్పటికీ కోస్తా జిల్లాలో 5% మంది 50% భూములు, 50% కన్నా ఎక్కువే, నేను తక్కువ చెప్తున్నాను, అన్ని భూములు కలిగి ఉన్నారు. అయితే ఈ భూములు ఎందుకు కలిగి ఉన్నారు? ఆ భూమికి వ్యతిరేకంగా ఏమైనా పోరాటం జరగలేదా అని అంటే 1-2 విషయాలు నేను కొంచెం చరిత్రలోకి పోయి చెప్పదలుచుకున్నాను. ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా భూముల కోసం పోరాటాలు జరిగాయి, భూ పోరాటాలు జరిగాయి, భూమి భుక్తి విముక్తి కోసం చాలా పోరాటాలు జరిగాయి. ఒక 2 విప్లవ పోరాటాలు
మొత్తం ప్రపంచమే గుర్తించదగిన 2 విప్లవ పోరాటాలు జరిగాయి ఇక్కడ. ఒకటి తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ రైతాంగ సాయుధ పోరాటంలో డెఫినెట్గా ఆస్తులు పంచాలని, అధికారం పంచాలని జరిగింది. లక్షలాది ఎకరాల భూములను ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న తర్వాత స్వాతంత్రం వచ్చిందని చెప్పి నెహ్రూ, వల్లభాయ్ పటేల్ అంటే ఒక పెద్ద ఫిగర్ మోడీకి. ఆ వల్లభాయ్ పటేల్ అనేవాడు సైన్యాలు పంపించి ఇక్కడ కమ్యూనిస్టు ఉద్యమాన్ని అనసరం ప్రధానంగా పెట్టుకొని ఆ భూములను బేసికల్గా భూములను వెనక్కి ఇవ్వడం. అందుకే అప్పుడు దొరలు, తెలంగాణలో దొరలు, కాంగ్రెస్ కండువాలు కప్పుకొని వెనక గ్రామాలకు సైన్యాలతో వెళ్ళి మళ్ళా ఆ భూములను లాగేసుకున్నారు. ఈ పోరాటం జరిగింది. అయితే నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇది కోస్తా జిల్లాలలో అంత పెద్ద ఎత్తున జరగలేదు. కోస్తా జిల్లాలో ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎక్కువ జరగకపోవడం వలన ఇప్పటికీ రెడ్ల చేతుల్లో, కమ్మల చేతిలోనే భూములు ఉన్నాయి. ఇప్పటికీ ఆ భూములు ఉన్నాయి కాబట్టి చుండూరు జరిగింది, వాళ్ళ పైన అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి. ఇక రెండో ఒక విప్లవ పోరాటం, ఎందుకంటే అప్పుడు ఉద్యమాన్ని అంచిపడేశారు ఇండియన్ సైన్యం. ఇది మనదే అని, ఈ భూమి తెలంగాణ కూడా మనదే, వీళ్ళు లొంగిపోయారని చెప్పి ఇలా అణిచివేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే భూ సంస్కరణ అవసరం లేదు అంటే పేపర్ల మీద రాసుకున్నారు. స్వాతంత్రం వచ్చిన వెంటనే భూ సంస్కరణ అమలు పరచాలి, కౌలుదారి చట్టం తీసుకురావాలని ఇవన్నీ రాసుకున్నారు. ఉత్తమ మాటలకే, పేపర్ల మీద రాసుకోవడానికే చేశారు. కానీ ఈ ఉద్యమాన్ని అణిచిన తర్వాత వాళ్ళకి వచ్చిన అండర్స్టాండింగ్ ఏంటంటే ఇక్కడ ఇక భూ సంస్కరణ అవసరం లేదు, ఇక్కడ ఇక సహకార వ్యవసాయం గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు అనేదాకా అణిచివేసి తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు భూ సంస్కరణ అమలు కాకపోవడం వలన, వ్యవసాయం సంక్షోభంలో ఇరుక్కపోవడం వలన, మీరు ఈవెన్ ఇండియన్ ఎకానమీ చూసినా కూడా 1964-65 ఆ ప్రాంతంలో డ్రౌట్స్ వచ్చి మొత్తం వ్యవసాయం సంక్షోభంలో కొట్టుకుపోయింది. అటువంటి పరిస్థితులలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ కూడా అందులో ఉండే ఒక మిలిటెంట్ సెక్షన్ మీరు కాంప్రమైజ్ అవుతున్నారని చెప్పి స్ప్లిట్ వచ్చి అది సిపిఎంగా ఏర్పడ్డది 1964లో. అలాగే 1969లో అందులో నుంచి మిలిటెంట్ సెక్షన్ వచ్చి మీరు కాంప్రమైజ్ అవుతున్నారని మళ్ళీ సిపిఐ-ఎంఎల్ నక్సల్బరీ ఉద్యమం ఒకటి మొదలైంది. నక్సల్బరీ ఉద్యమం అనేది ఒక పెద్ద విప్లవ పోరాటం. ఆ విప్లవ పోరాటంలో భారతదేశం అంతటా జరిగింది. నక్సల్బరీ నుంచి, బెంగాల్ నుంచి మిగతా స్టేట్లు అంతా వ్యాపించింది. కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు మళ్ళీ ప్రధానంగా అది తెలంగాణలోనే ఎక్కువ కేంద్రీకృతమైంది. శ్రీకాకుళంలో పోరాటం జరిగింది, మిగతా ప్రాంతాలలో కూడా ఉద్యమం విస్తరించింది. కానీ వేళ్ళూనుకున్న భూమి మళ్ళా తెలంగాణలోనే ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఇక చుండూరు లాంటి ప్లేస్ల, కారంచేడు లాంటి ప్లేస్లలో అక్కడ భూమి కోసం అంత పెద్దగా ఉద్యమం తీసే శక్తులు లేవు. ఎవరైనా అనవచ్చు, మరి సిపిఐలు ఉన్నాయి కదా, సిపిఎంలు ఉన్నాయి కదా, వాళ్ళు చేయలేదా అంటే వాళ్ళు ఎప్పుడో భూ సంస్కరణలు వదిలిపెట్టారు. భూ సంస్కరణలు వదిలిపెట్టడమే కాకుండా మామూలుగా కమ్యూనిస్టులు అగ్రికల్చరల్ లేబరర్స్ వైపు నిలబడాలి. ఇది మామూలు వర్గ సూత్రం ప్రకారం అయినా కూడా ఒకవైపు భూములు ఉన్న వాళ్ళు ఉంటే, ఇంకోళ్ళు భూమి లేని వాళ్ళు ఉంటే, ఇక్కడ దళితులు అగ్రికల్చరల్ లేబరర్స్ కాబట్టి వాళ్ళ వైపు నిలబడాలి. కానీ సిపిఐ, సిపిఎం పార్టీలకు ఏమైనా అంటే వాళ్ళ జెండాలన్నీ కమ్మ ఇళ్లలో ఎగురుతున్నాయి. దళితుల ఇండ్లలో వేరే మార్గం లేక కాంగ్రెస్ జెండాలు ఎగిరినాయని ఒక పరిశీలకుడు రాస్తాడు. అంటే వాళ్ళు భూస్వాముల వైపు నిలబడ్డారు. ఇక దళితులకు వేరే మార్గం ఎక్కడ? వేరే మార్గం లేదు కాబట్టి వాళ్ళకి రక్షణే కరువైపోయింది. ఆ రక్షణ కరవడం
మూలంగానే ఒక సెపరేట్ అటానమస్, ఇటు కమ్యూనిస్టు ఉద్యమం లేదు, అటు దళిత ఉద్యమం కూడా లేదు. కాబట్టి అక్కడ మూకుమ్మడి హత్యలు అంటే తెలంగాణలో జరగలేదా అంటే తెలంగాణలో జరిగినాయి, కానీ తెలంగాణలో, ఇది నా ఒపీనియన్, తెలంగాణలో ఇంత మూకుమ్మడి హత్యలు ఇంత పెద్ద ఎత్తున జరగకపోవడానికి అక్కడ ఉండే నక్సలైట్ పోరాటమే ఒక కారణమని, ఇది ఒక వాస్తవం. అట్లీస్ట్ నా దృష్టిలో ఇది ఒక వాస్తవం. అక్కడ పాటలలో చెప్పుకున్నట్టు దొర ఏందిరో దొర తనమేందిరో అని పాటలు పాడుకుంటూ భూస్వాములను హైదరాబాద్కు తరిమేశారు. అక్కడ బాంచను బాంచానంటూ గులాబోని దొరనంటూ ఎన్నాళ్ళు బతుకుతామని దళితుల వైపు తిరిగారు, దళితుల వైపు నిలబడ్డారు. దళితుల వైపు నక్సలైట్ ఉద్యమం నిలబడ్డప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు. అంత ఈజీ విషయం కాదా తెలంగాణలో. అందుకోసమే అట్లీస్ట్ ఆ 70s 80s అక్కడ ఇంత మూకుమ్మడి హత్యలు జరగలేవు, కానీ కోస్తా జిల్లాలలో ఇటువంటి మూకుమ్మడి హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి భూమిపైన యజమాన్యం కలిగి ఉండడం కూడా ఇంకో కారణం. ఒక ఇన్స్టిట్యూషనల్ కాస్ట్ సిస్టంతో పాటు ఓనర్షిప్ ఆన్ ది మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ అనదర్ రీజన్ ఫర్ దిస్ మసకర్, హత్యాకాండ, దారుణ మారణకాండకు అది ఒక కారణము. రాజకీయంగా మీకు తెలుసు, రెడ్డివాడు ముఖ్యమంత్రి అయితే రెడ్డివాడు అధికారంలోకి వస్తే రెడ్డి వాళ్ళు చంపుతున్నారు, కమ్మవాడు అధికారంలోకి వస్తే కమ్మవాళ్ళు చంపుతున్నారు, కాపులు అధికారంలో వస్తే కాపులు చంపుతున్నారు. చంపబడ్డే వాళ్ళందరూ దళితులే. రాజకీయంగా ఈ రాజకీయ అధికారం, ఆర్థిక ఆస్తులపై అధికారం, ఐడియాలజీ పెరిగిన అధికారం, ఐడియాలజీ ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళేం పెద్ద ప్రత్యేకమైన ఇది చేయవలసిన అవసరం లేదు, కానీ దాన్ని కాపాడుకుంటే చాలు. ఇటువంటి ఏమన్నా ప్రశ్నలు వచ్చినప్పుడు లేదా ఇటువంటి ఏమైనా జరిగినప్పుడు వాటిని పక్కకు తోసేసి తలుచుకుంటే చాలు. కాబట్టి ఈ రకంగా ఈ పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఈ 3 కారణాలు ఇప్పటికీ ఉన్నాయి. అసలు లేటెస్ట్ ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు మనం చూస్తే ఒక ప్రమాదం ఏంటంటే ఈ జడ్జిమెంట్ లో శిక్ష పడలేదంటే తూర్పు కోపులు ఏమనుకోవాలి. లక్ష్మీపేటలో ఉండే తూర్పు కాపులు 5గురిని చంపాము, శిక్ష లేదు. వాళ్ళు అక్కడ 8 మందిని చంపేశారు, శిక్ష ఇవ్వలేదు. మనకేం శిక్ష పడుతుంది? మనం ఎందుకు భయపడాలి? మనం ఇంకా చంపొచ్చు. అసలు భూమి వాళ్ళని కూడా కాదు, లక్ష్మీపేటలో ఆ భూమి వాళ్ళని కూడా కాదు, ప్రభుత్వ భూమి. ప్రభుత్వమే అక్కడ మధ్యవలస రిజర్వాయర్ కోసము అక్కడ కొన్ని భూములను తీసుకొని నష్టపరిహారం చెల్లించింది. కానీ ప్రభుత్వ భూమిలో కూడా దున్నటానికి మీరు అర్హులు కాదు, మీరు కూలీలుగా బతకాలి అన్నదటరే. పాలేరు చేయడానికి నీకు భూమి ఎందుకురా అంటే నువ్వు పాలేరు చేయాలి. ఇది వర్ణాశ్రమ ధర్మం. ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. భూములు దున్నుతున్నారు. ఇక్కడ దున్నకూడదు, మీరు చదువుకోకూడదు, మీరు ఉద్యోగాలు చేయకూడదు, మీరు ఇది వర్ణాశ్రమ ధర్మం పాటించాలని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి, మేము ఎన్నైనా చేయొచ్చు. ఇవాళ టీడీపీ తరఫున బీజేపీ జాయిన్ అయింది. అక్కడ కావాలని అంటే గవర్నమెంట్ కేటగిరీ కావచ్చు ఓబీసీలు, కానీ ఏం చేస్తున్నారంటే దళితుల మీద అత్యాచారాలు కొనసాగించాలంటే తప్పకుండా ఓబీసీ వర్గాలను కూడా మన వైపు మలుపుకోవాలి. ఈ ఓబీసీ వర్గాలు రకరకాల అంటే డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, వాళ్ళను మనం దగ్గరికి చేసుకోవాలి. అందుకోసమే ఓటింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మొన్న కోస్తా జిల్లాలో అక్కడ సరే టీడీపీతో పాటు కమ్మ వాళ్ళతో పాటు రాజులతో పాటు లేకపోతే కాపులతో పాటు ఓబీసీ కులాలను కూడా అట్లీస్ట్ కొన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎవరు వెళ్తున్నారు ఇందులోకి, ఏ కులాలు వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నారు అనేది చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ తప్పకుండా వెళ్ళారు, లేకపోతే గెలవడం అసాధ్యమైన విషయం. కానీ గెలిచారు. గెలవడంలో తప్పకుండా ఈ ఓబీసీ వర్గాలు అందులోకి వెళ్ళిపోయినాయి. అలాగే తెలంగాణలో తీసుకుంటే టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ వెలుమల పార్టీ, రెడ్డిల పార్టీ. ఈ రెడ్డి వెలుమల ఓట్లేస్తే గెలుస్తారా? అంత ఈజీగా. అక్కడ కూడా ఏంటంటే
పై పొరలో ఉండే బీసీ వర్గాలను కలుపుకోవడానికి ఇంకొక విషయం ఏంటంటే, తప్పకుండా నక్సల్బరీ పోరాటం తర్వాత తెలంగాణ గ్రామాలలో అగ్రవర్ణాలైనా లేకపోతే వెలమలకు కానీ రెడ్లకు కానీ, అంటే వాళ్ళు పట్టణాలకు వచ్చేసి పట్టణాల్లో ఆస్తులు సంపాదించుకున్నారు, కానీ పల్లెల్లో ఉన్న భూములపైన ఇవాళ కొన్ని బీసీ వర్గాలకే ఇవాళ ల్యాండ్ ఓనర్షిప్ వచ్చింది. ఇదే దేశంలో వేరే దగ్గర కూడా. అందుకోసం ఇప్పుడు అట్రాసిటీస్ అనేది చాలా దగ్గర ఉత్తరప్రదేశ్లో మిగతా చోట్లలో బీసీలకు మధ్య ఎస్సీలకు మధ్య, వాళ్ళేమో ల్యాండ్ ఓనర్స్, వీళ్ళేమో అగ్రికల్చరల్ లేబరర్స్. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది తప్పకుండా ముందుకు వచ్చింది. అందులో భాగంగానే ఈ రెండు ప్రాంతాలలో ఇటు టిఆర్ఎస్ కానీ అటు టీడీపీ కానీ కావాలని ఈ బీసీలను దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నది చాలా ప్రమాదమైన విషయం. ఎందుకంటే ఈ డివిజన్ ఆఫ్ లేబరర్స్లో, ఈ శ్రామికుల విభజనలో బీసీల దగ్గరికి పోయి నువ్వు అగ్రికల్చర్ లేబరర్వే కానీ వాంతో నీకేం పని, మాలోంతో మాదిగంతో, నీ కులం ఎక్కువ, నీ హోదా ఎక్కువ, నువ్వెందుకు కలుస్తావు వీళ్లకు, అలా విలగొట్టడం వల్లనే ఈవెన్ చుండూరు జరిగింది. అక్కడ ఉండే మాలలు మాదిగలు బీసీలు అందరు కలిసి జరిగేదా? అలా విడగొట్టడం వల్లనే లక్ష్మీపేట జరిగింది. లక్ష్మీపేటలో మేము అడిగాం పోయినప్పుడు, పక్కనే మాదిగ వాళ్ళు ఉన్నారు, ఏమయ్యా మరి వాళ్ళందరూ చంపినప్పుడు మీరేం చేయలేదా అంటే చప్పుడు చేస్తలేదు. ఎందుకంటే వాళ్ళు వేరు. శ్రామికుల విభజనలో ఎంత దుర్మార్గంగా తయారు చేసి పెట్టారంటే వ్యవస్థను. మాది అగ్రికల్చరల్ లేబరర్స్ వేరు, మాల అగ్రికల్చరల్ లేబరర్స్ వేరు. వాళ్ళకి ఏమన్నా జరిగితే మేము మాకు జరిగితే వాళ్ళు రాకుండా పర్వాలేదనే ఒక ఐడియాలజీని రుద్దుపడేశారు ఆల్రెడీ. ఇదే జాతీయ స్థాయిలో ఇవాళ బీజేపీ తీసుకొచ్చింది. బీజేపీకి ఎవరు ఏమన్నా అడిగితే మనం అనొచ్చా, బ్రాహ్మణుల పార్టీ, ఇది అగ్రవర్ణాల పార్టీ అని మనం అన్నప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, మా దానిలో చాలా మంది బీసీ లీడర్స్ ఉన్నారు. దత్తాత్రేయ దగ్గర నుంచి ఇంకొక ఆయన దగ్గర నుంచి ఇంకొక దగ్గర చాలా మంది ఉన్నారా. ఇవాళ వాళ్ళు ఉండడమే కాదు, మోడీ అనే ఆయన కూడా బీసీ. అందుకే మోడీ ప్రధానమంత్రి అయ్యేటప్పుడు ఛాయ్ అమ్మేవాడు ప్రధానమంత్రి అవుతున్నాడు కాబట్టి ఈయన కూడా పేదల పక్షమే, కాబట్టి పేదలందరూ ఓటేయండి అని ఒక ప్రచారం మొదలుపెట్టారు. తర్వాత ఆయన ఎవరో నాకు గుర్తులేదు, ఒక రాజకీయ నాయకుడు, నువ్వు నీచమైన రాజకీయాలు చేస్తున్నావంటే దాన్ని తిప్పేసి నన్ను నీచ కులం నుంచి వచ్చారు అని ప్రచారం చేసుకున్నాడు. అంటే నేను బీసీని, నేను తక్కువ కాబట్టి నాకు తక్కువ కులాన్ని ప్రచారం చేసుకొని బీసీల ఓట్లు దాదాపు దేశవ్యాప్తంగా కూడా బీసీలందరూ ఒక రియాక్షనరీ ఫోర్స్ కింద ఇవాళ ఫాలో అవుతున్నారు. ఇది చాలా చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే అటు బీసీలు వేరైతే ఇటు మాదిగలు వేరైతే ఈ ఐక్యత ఎక్కడిది? మనం ఐక్య సంఘటనలు కడతాం, పెద్ద పెద్ద పోరాటాలు చేద్దాం అని అంటున్నాం, కానీ ఐక్యత లేనప్పుడు ఐక్య సంఘటన ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ మనం సంఘాలు పెట్టుకుంటే సంఘాల మధ్య కొంత ఐక్యత ఉంటుందేమో, కానీ ప్రజలే విడిపోయినప్పుడు. కాబట్టి ఇటువంటి అత్యంత ప్రమాదకరమైన ఒక పరిస్థితి ఏర్పడ్డదని నా దృష్టిలో నేను అనుకుంటున్నాను. అయితే ఈ కులాల మధ్య ఐక్యత తప్పకుండా సాధించవలసిందే. ముందుగా బీసీలను ప్రత్యేకంగా ఇన్వెస్టిగేట్ చేసి పరిశోధించి ఎవరు ఎందుకు వెళ్తున్నారు వీళ్ళ వైపు, అసలు వీళ్ళ కుల వ్యవస్థ గురించి తెలియదా? ఇన్ని సంవత్సరాల నుంచి నిట్ట నిలువుగా చూసి ఈ రకంగా విడగొట్టి దాని ద్వారా ఇన్ని తాత్విక రాజకీయ సైద్ధాంతిక భౌతిక హింస, ఇది నాట్ వన్ ఫార్మ్, ఇట్స్ ఏ ఆల్ కాంప్రహెన్సివ్ అటాక్. ఈ ఆల్ కాంప్రహెన్సివ్ అటాక్ చేసి అంతకుముందు శూద్రులను బీసీలను ఈ రకమైన అణిచివేసిన చరిత్ర వీళ్ళకు తెలియదా అని తెలియజెప్పవలసిన అవసరం ఉంది. ఈ నిచ్చెన మెట్ల శ్రామికుల విభజనను బద్దలు కొట్టి వర్కర్స్ అందరూ ఒకటే, అగ్రికల్చరల్ లేబరర్స్ ఏ కులమైనా ఒకటే అని కింద నిలబెట్టాలి. నిచ్చెన మీద కాదు, కింద నిలబెట్టి నిచ్చెనను తన్నాలి. అప్పుడే నిచ్చెన కోల్పోతుంది. లేకపోతే నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఏదో చివరి మెట్టుగా ఉన్నా కూడా నేను మెట్టునే. అందుకే కుల నిర్మూలన జరగాలి. చివరి మెట్టు మీద నిలబడ్డా కూడా నేను మెట్టే, దాన్ని ఎట్లా నేను కూలబెడతాను? కాబట్టి కుల నిర్మూలన పోరాటంలో
కిందికి దించి మీరందరూ సమానమే, మీకు అందరికి సమాన హక్కులు ఉంటాయి, ఒకరు హెచ్చు లేదు ఒకరు తగ్గు లేదు, ఇదంతా వీళ్ళు సృష్టించిన ఒక దుర్మార్గమైన ఐడియాలజీ అని చెప్పి ఇవాళ బీసీలను తప్పకుండా మనతో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చివరికి మాట, నా పర్సనల్ ఒపీనియన్, వాళ్ళ మాల మధ్యగల మధ్య కూడా తేడాలు. అదే నేను లక్ష్మీపేట గురించి చెప్పినప్పుడు వాళ్ళు వేరే, వాళ్ళకి ఏమైతే మాకేంటి అంటే, ఇక్కడ కూడా పోరాటం ద్వారా ఏవైతే ప్రయోజనాలు వచ్చినాయో ఆ ప్రయోజనాలు తప్పకుండా న్యాయమైన వాటాలు ఏదన్నా ఉంటే తప్పకుండా స్వీకరించాలి. లేకపోతే ఐక్యత ఎట్లా వస్తుంది? ఏమన్నా మాట్లాడినప్పుడల్లా నేను ఐక్యతకు ప్రాబ్లం అవుతుంది. ఐక్యతకు ఎప్పుడైనా ప్రాబ్లం అవుతుంది. ఒక న్యాయం మీద నిలబడ్డప్పుడు ఐక్యతకి ఏం ప్రాబ్లం కాదు. ఒక సమానత్వం మీద నిలబడ్డప్పుడు ఐక్యతతో ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి కొంత కష్టమైన, ఇది కష్టమే, కుల వ్యవస్థలో చాలా కష్టం. కుల వ్యవస్థలో నా కులానికి వ్యతిరేకంగా నేను మాట్లాడితే రేపు నా కులం వాడు నాతో మాట్లాడాడు, వాడు అంటాడు నువ్వు మన కులానికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అని అంటాడు. కొంత కష్టమైన పనే, కానీ కష్టమైన పనులు మనం చేయాలి. కష్టమైన పనులు చేయకుంటే ఈ ఐక్యత రాదు. ఈ ఐక్యత రాకపోతే దాడులు ఇంకా హెచ్చుగా కొనసాగుతాయి. ఎందుకంటే పరిస్థితి అలాగా ఉంది. కాబట్టి ఇటువంటి విషయాలను కూడా మనం అందరం ఆలోచించాలని, ఇక చివరిగా ఈ ఆత్మగౌరవం కోసం, అంటే ఆస్తిపాస్తులు లేకున్నా మాకు ఆత్మగౌరవం కావాలంటారు. అలా కావాలన్నందుకు నరికి పోగులేశారు. ఆ మృతవీరుల ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్తూ ఇంతతో ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. కష్టమైన పనిని ఇష్టంగా ఎంచుకొని ముందుకు పోతుంది సార్ కుల నిర్మూలన పోరాట సమితి. ఇంకా మన ముందుకు పోయి అన్ని అడ్డంకులను ఎదుర్కొనే ప్రయత్నంలో మేము ముందుంటామని చెప్తూ, ఇప్పుడు ప్రభాకరన్న మాట్లాడడానికి ముందు కేఎంపీఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి సురేందర్ ఒక పాట పాడతాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దళితులంతా దండు కట్టకుంటే ఇక లాభం లేదని నీళ్ళు నరసింహారెడ్డి ఇచ్చిన తీర్పును బట్టి మనం దండు వైపే కదలాలని చెప్తూ ఈ చిన్న పాట. దళిత దండు కట్టవే అంతరా, దళిత దండు కట్టవే ఎనగబడ్డ కుల పన్న, యుద్ధం ప్రకటించనే అంతరాని కుల పన్న. దళిత దండు కట్టవే అంతరాని కుల పన్న, యుద్ధం ప్రకటించనే అంతరాని కుల పన్న. దళిత దండు కట్టవే ఎనగబడ్డ కుల పన్న, యుద్ధం ప్రకటించనే అంతరాని కుల పన్న. దళిత దండు కట్టవే అంతరాని కుల పన్న, యుద్ధం ప్రకటించనే అంతరాని కుల పన్న. తీసి తుది మూసి వాకిలుచి అలుకు చల్లి ఒయిలో గడ్డలు కొట్టి ఇంట్లో బండలు కడిగి దొరోని కాళ్ళు పట్టి దొరసాని బట్టలు దిగి ఎగిలేస్తేనే మనము ఎన్నో పనులు చేస్తున్నా మన బతుకులు మారవాయే, బాధలన్నీ తీరవాయే. దళిత దండు కట్టవే ఎనగబడ్డ కుల పన్న, యుద్ధం ప్రకటించనే అంతరాని కుల పన్న. దళిత దండు కట్టవే ఎనగబడ్డ కుల పన్న, యుద్ధం ప్రకటించనే అంతరాని కుల పన్న. అంబేద్కర్ అయ్య వరకు పోరాడి హక్కులిస్తే హక్కులతో మన వాళ్ళు అక్షరాలే నేర్చుకుంటూ
ఎస్టీ బీసీ 85% అంటూ 85% ఎస్సీ ఎస్టీ